విజయ్ దేవరకొండ సినిమా చూడకుండా నేను ఉంటానా? ప్రతి సినిమా లైగర్ సినిమా అంత ఫెయిల్ అయితేనే, అంత అటర్ ఫ్లాప్ అయితేనే చూసిన వ్యక్తిని 2 సార్లు. అలాంటి విజయ్ దేవరకొండ సినిమా ఏంటి? బాలయ్యకి విజయ్ దేవరకొండ పోలిక పెట్టకయో, నీ తమ్మేల కోసం నన్ను వాడుకోకు. క్లియర్గా చెప్తున్నాగా, ఫ్యామిలీ స్టార్ సినిమా అనేది చాలా బాగుంది. ఒక నీట్ సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ అనమాట. మిడిల్ క్లాస్ అనా కంటెంట్ చెప్తున్నాగా, ఉత్సాహదా చెప్తున్నాగా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నిజంగా మిడిల్ క్లాస్ ఎలా స్ట్రగుల్స్ పడుతుంది, ఎలా మిడిల్ క్లాస్ వాళ్ళమైతే ఎదగలేమా ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళమైతే సంపాదించలేమా అంటే ఏందో అనుకున్నా. అంతకు మించి ఉంది సినిమా, చాలా బాగుంది. నిజంగా నాకు ఒకటే అనిపించింది అంటే, విజయ్ దేవరకొండ కొన్ని మాటలు చెప్తే ఆ మాటల వల్ల కొద్దిగా బ్లేమ్ అవుతుంది, కానీ లేకపోతే మాత్రం సినిమాలు 100కి 200% అయితే చాలా బాగుంటాయి. అలాగే లాస్ట్ టైం లైగర్ సినిమా ఒక్కటే డిసప్పాయింట్ చేసింది, కానీ ఇప్పుడైతే ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. లవ్ స్టోరీ కానీ, అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ, జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, సెకండ్ హాఫ్కి ఎన్ఎల్ కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. పంచ్ డైలాగులతో పాటు నిజంగా సెంటిమెంట్ కూడా చాలా బాగుంది భయ్య. సాంగ్స్ అయితే వండర్ఫుల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టేసాడు చాలా. ఇప్పుడు ఏంటంటే 2 సినిమాలు ఫ్లాప్ అయిన, ఈ సినిమాతో మాత్రం భారీ ఎత్తున ఇట్టు కొట్టాడు. చాలా బాగుంది. చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపించింది. సూపర్ అన్న మూవీ అయితే బాగుంది.